గొడ్రాల పిల్లలు కనడిదాన జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పడిన దాన జయకీర్తన నెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభు స్తోత్రము. చదవబడిన వాక్యాన్ని బట్టి చాలా ప్రార్థన చేసుకున్నాం. కృపగల దేవ, కృపాశక్తి సంపూర్ణ, మీ వాక్యాన్ని బట్టి మీరు మాతో మాట్లాడండి. లేఖనం ద్వారా మమ్మల్ని దర్శించి జరగగల నీటి ఓటలు వద్ద మమ్మల్ని దేవ తండ్రి తృప్తి పొందినట్టు కృప చూపించమని, అక్కడికి నడిపించమని, ఏలేము అనుభవం మా అందరికి కలుగుడు కాకుండా ప్రార్థన చేస్తూ కృప చూపించమని మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, జయగీతం ఎత్తుము. దాని కింద అన్నాడు, ప్రసవ వేదన పడిన దాన జయకీర్తన ఎత్తి ఆనందపడుము అని ప్రభువు చెప్తున్నా అనమాట. జయగీతము, జయకీర్తన. ఎవరు ఈ పాటలు ఎవరు పాడతారు? ఇప్పుడు జయకీర్తన లేకపోతే జయగీతము అనేది ఎవరు పాడతారు? ఆల్రెడీ పోయిన వారం ఇదే క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పారు. ఎవరైతే విజయాన్ని సాధిస్తారో వారు జయగీతం పాడతారు. ఓడిపోయినవాడు పాడతాడా? పాడలేడు. ఓడిపోయినవాడికి జయగీతం ఉండదు. ఓడిపోతున్న వాడు విజయగీతము వాడు పాడలేడు. కానీ ప్రభు స్తోత్రము. ఎందుకనంటే జయగీతం ఎత్తుము, జయకీర్తం ఎత్తి ఎందుకు పాడమన్నాడు అని అంటే, 53వ అధ్యాయంలో ఏం జరిగిందని దాన్ని బట్టే 54 మీదకి రాగలుగుతాం. మొట్టమొదట ఏం జరిగింది? 53. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? 54. అసలు 53లో ఏం జరిగింది రండి చూస్తారండి. 53లో వాక్యం చెప్పాం. 53వ అధ్యాయము ఒకసారి ఈ మాట చదవండి. 10వ వచనం. 53వ అధ్యాయము 10వ వచనం. అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలమగును. చూడండి, అతడు నలగొట్టబడెను అని మాట చూస్తాం. అంటే 53వ అధ్యాయంలో ఒక వ్యక్తి నలగొట్టబడ్డాడు. అతను నలగొట్టడం బట్టే ఏం జరుగుతుందంటే 54లో జయగీతం జరుగుతుంది. అంటే అక్కడికి నలగొట్టబడింది ఎవరు అని అంటే మనం అక్కడ చూస్తున్నాం. ప్రభు అయిన యేసు ప్రభు వారు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి ఆక్షేపించినట్లుగా అతను ఏందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయన, మనుషుల వలన విసర్జింపబడిన వాడు ఆయన, వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాడు గాను ఆయన చేయబడ్డాడు. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి, అనగా ఈ శరీరాన్ని ధరించుకొని ఆయన ఏమయ్యాడంటే బలిగాను అర్పణగాను మన పక్షాన అర్పించబడ్డాడు. అంటే మన కొరకు నలగొట్టబడింది ఎవరు? ప్రభు. నలగొట్టింది ఎవరు? మనం నలగొట్టాం ఆయన్ని. మనం పుట్టామా? మనం పుట్టకుండా మనం ఆయన్ని అలాగే నలగొడతాం. యూదులు నలగొట్టారు ఆయన్ని. అక్కడ ఉంది కదా ఏమని? 15 అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎవరు నలగొట్టారు? తండ్రి ప్రభుని ఏం చేశాడు? నలగొట్టాడు. ఎందుకనంటే యోహాను సువార్త 3:16 ఏముంది? దేవుడు లోకం ఎంతో ప్రేమించాను. దేవుడు ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడండి అంట? తన కుమారుని ఇచ్చాడంట. చూడండి, ఇలా అంటున్నాను ఏంటంటే దేవుడు ప్రేమ కుమారుని మీద కనబడుతుంది. కుమారుణ్ణి నలగొట్టాడు. ఎందుకనంటే దేవుడు మనల్ని అంతా ప్రేమించాడు. శిలువలో యేసుప్రభువు మాట్లాడతారు, నా దేవా నా దేవా నా చెయ్యి అలా విడిచెత్తివి. దేవుడు యేసుప్రభువు వారి చెయ్యి విడిచిపెట్టడానికి కూడా ఏమయ్యాడు? చెత్తపడ్డాడు. అమ్మాయి గారండి రండి, వాక్యం రండి. చూడండి, ప్రభు ఏం చేశారు? ఆయన చేతిని విడిచిపెట్టాడు. ఎందుకు? మన చేతిని పట్టుకోవడం అంతే. ఎందుకంటే మనం ఎలా అయిపోయామనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారముగా మనం ఉన్నాం. అంటే మన చెయ్యి కూడా ఎత్తి ప్రభుకి ఇవ్వలేనంతగా అయిపోయింది. అప్పుడు ఆయన ఏం చేశాడు? తన చెయ్యి మనకి ఇచ్చాడు. నిజంగా చూడండి, ఆయన నలగొట్టబడ్డాడు.
ఆయన ఆ బాధను భరించాడు అనే దాని నుండే ఈరోజు మనం ఏం పాడుతున్నాం అని అంటే జయగీతం పాడుతున్నాం. చూడండి, ఈరోజు మనకి విజయం ఇవ్వడానికి ఆయన ఏమైపోయాడు? ఆయన ఓడిపోయాడు. అంతే కదా. ప్రజలు అనుకున్నారు అప్పుడు ఇన్ని ప్రసంగాలు చేశాడు, 3 మేకులు కూడా తీసుకోలేని వాడిగా అయిపోయాడు. కొంతమంది ఏమంటారు, శిలువలో 3 మేకులు కూడా తీసుకోలేకపోయాడు ఆయన దేవుడు ఎలా అవుతాడు అని అంటారు. అసలు ఆ 3 మేకులు ఎందుకు వేశారు ఆయనకి? మనల్ని బట్టి వేశారు, కానీ వాళ్ళ అర్థం కానివాడు ఎన్నైనా మాట్లాడతాడు. ప్రభువులు అన్నాడు ఏంటంటే, ఆయన్ని హేళన చేశారనమాట. ఇలా అనుకున్నది ఏంటంటే, నువ్వు శిలువ మీద నుంచి కిందకు వచ్చి అప్పుడు మీరు దేవుడిని నమ్ముతావు అన్నాడు. ఇప్పుడు ఆయన చనిపోతేనే రక్షణ కలుగుతుంది. ఇప్పుడు వెళ్ళేమన్నారు, మీరు నువ్వు రక్షించుకో అంటున్నారు అనమాట. చూడండి, ఆయన అపహాస్యం చేశారనమాట, ఆయన హేళన చేశారు. అతని వస్త్రం గురించే ఏమంటున్నారంటే వాగులు ఆడుకుంటున్నారనమాట. ఇలా అంటాను ఏంటంటే, వీడి పని అయిపోయింది అని అనుకున్నారు. వాస్తవానికి ఆయన పని అయిపోలేదు. ఎందుకనంటే ఆయన ఎందు ఏ తప్పు కూడా, మన ఎందు ఏ తప్పు లేదనుకుని మనం ఎలా ఉంటాం? ఏమండి, ఇప్పుడు మన ఎందు ఏ తప్పు లేనప్పుడు కొన్నిసార్లు ఎలా అంటాం కదా, నేనే తప్పు చేయలేదండి, ఆ వ్యక్తి నన్ను ఎందుకు అంత మాట అన్నాడు, నేను ఏ తప్పు చేయలేదు కానీ ఈవిడ నన్ను ఇలా ఎందుకు అంటున్నాను అంటాం కదా. మన దగ్గర తప్పు లేనప్పుడు మనం ఎలా ఉంటామంట? ధైర్యంగా ఉంటామంట. మరి ప్రభువులకు తప్పు లేదు, ఆయన ఎలా ఉన్నాడు? మరి ఆయన నోటి మాటతో అంట ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు మనం అంత తప్పు లేదు అనుకోండి, మనం ఏం చేస్తాం? గట్టిగా వాదించేస్తాం. కానీ ఆయన వాదించాడు? ఆయన వాదించలేదు. నిజంగా ఇలా రాయబడింది ఏంటంటే, చదవండి ఒకసారి ఆయన ఎలా అయిపోయాడు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 32వ వచనం. అపోస్తల కార్యం 2:32. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రె బతుకు తేబడిను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. చూడండి, ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. ఆయన సంతానము ఎవరు వివరించరు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. ప్రజలు అనుకున్నారు ఏంటనంటే, ఇతడు తప్పు చేశాడు కాబట్టి మాట్లాడట్లేదు. అంతే కదా, కొన్నిసార్లు ఏమనుకున్నాం, మౌనమే అంగీకారం. మన భాషది యాక్చువల్ గా. మనం ఏమనుకున్నాం, వీడు మాట్లాడతలేదంటే వీడు ఏదో తప్పు చేసేశాడు. కానీ ప్రభు ఏ తప్పు చేయలేదు, మరి ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయన మౌనుగా ఉండడం ద్వారా మనం ఏమేమి చేయగలుగుతాం? విజయాన్ని చూడగలుగుతాం. మనం విజయాన్ని చూడడానికి ఆయన ఏమైపోయాడంటే, ఆయన ఏ తప్పు లేకపోయినా కూడా ఆ బాధను ఆయన ఏం చేశాడంట? భరించాడు. పిలాతు అడిగాడు, ఏమని? అసలు నీ తప్పు ఇతని ఎందు నాకు ఏ దోషము కూడా కనబడలేదు. అతడి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇతడు ఏదో తప్పు చేశాడు, ఏదో తప్పు చేసి నువ్వు ఆడుతున్నారు కానీ దూరం కూడా ఏం లేదు, ఆధారం లేదు. చివరికి ఎంతగా తెగించారంటే, కొంతమంది వ్యక్తులకు డబ్బు ఇచ్చి మీరు చెప్పండి రా బాబు, ఏది కూడా మేము నొక్కి చెప్పలేకపోతాం, గట్టిగా అరిచేయండి అన్నారు. కొన్నిసార్లు వారి కేకలే గెలిచాయి. కేకలు అనేది అప్పుడు సిలివేయండి అన్నవాడికి ఎందుకు వెళ్తున్నాడు అంతే కదా. కొన్నిసార్లు గొడవ జరుగుతున్నప్పుడు అసలు గొడవ ఎందుకు జరుగుతుందో తెలియదు. కొంతమంది మధ్యకి వచ్చి ఏం చేస్తారు, అంత ఈ హడావుడి బ్యాచ్లు కొంతమంది ఉంటారు అనమాట. వచ్చేస్తారు అయితే గొడవ జరగదు. వాళ్ళకి ఏంటంటే వారికి ప్రార్థన ఇవ్వడం వల్ల ఇప్పుడు ఎట్లాంటి ఇంట్రెస్ట్ ఉండవు. అట్లాంటి గొడవ అనుకోండి వెంటనే వచ్చేసి వీళ్ళే పెద్ద మనుషులు అయిపోతారు అనమాట. వారు గట్టిగా అరిచేస్తున్నారు అన్నమాట, కేకలు వేసేస్తున్నారు, సిలివేయండి. కానీ ఆ రోజు కేకలే వెళ్తాయి. కానీ నేను ఎలా అన్నా, ఆ కేకలు కూడా మనకి మీదయ్యి. చూడండి, నిజంగా మన ప్రభు ఎంతగా నలగొట్టబడ్డాడని అంటే, ప్రతి అవిధేయత, ప్రతి అతిక్రమము న్యాయమైన ప్రతిఫలం పొందేట్టుగా. చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున
ప్రతి అవిధేయతయు, ప్రతి అక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. చూడండి, ప్రతి అవిధేయతకు కూడా ఏం చెల్లించాడు ఆయన? వెల చెల్లించేశాడు. ఆయన కొట్టబడ్డాడు. అక్కడ రాయబడి ఏంటంటే ఆయన వీపు నాగలి చావు వల్ల ఏం చేయబడిందంటే దున్నబడింది. చూడండి, ఆయన తలకి ఏం పెట్టారంట? ముళ్ళ కిరీటం పెట్టారు. అసలు ఆయన తలకి ఆయన ఎందుకు నిలిపిపోయాడంటే ప్రభు ఇలా అంటున్నాడు. నేను ఎలా అన్నా, సాధారణంగా ఇశ్రాయేలీలు బలి అర్పించేటప్పుడు ఆ పశువుకి ఏముండకూడదు? ఏ లోపం ఉండకూడదు, అవునా కదా? ఏ దెబ్బలో ఏ గాయాలు కూడా ఉండకూడదు. కానీ మీరు ఆలోచన చేయండి, యేసు ప్రభువు వారు అర్పించినప్పుడు ఆయన ఒంటి మీద ఏమున్నాయి? గాయాలు ఉన్నాయి. గాయాలు ఎందుకు ఉన్నాయి? మామూలుగా ఇశ్రాయేలు అర్పించినప్పుడు ఏముండకూడదు? గాయాలు ఉండకూడదు. అది లెక్కకి రాదు, అది బలికి తగినది కాదు. కానీ ఇప్పుడు ఆయన ఒంటి మీద ఏం పడ్డాయి? సుమారు 1 తక్కువ 40 దెబ్బలు ఆయన ఒంటి మీద పడ్డాయి. ఆయన తల మీద గాయాలు, ఆయన ఒంటి మీద గాయాలు, ఆయన గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అసలు వాస్తవానికి ఆయన రూపాయలు ఎలాంటిది అన్నాడు పరమగీత గ్రంథంలో? 10,000 మందిలో కూడా అతని స్వరూపాన్ని ఏం చేయొచ్చు అంట? ఆయన అంత హ్యాండ్సమ్ ఆయన. చూడండి, ఆయన అంత అందంగా ఉన్నాడు. అంత అందంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు ఏం చేయలేకపోతున్నారు? గుర్తుపట్టలేకపోతున్నారు. అంటే అంతగా ఆయన మారిపోయాడు. ఇప్పుడు అదే అడుగుతున్నాను ఏంటనంటే, అంతగా ఆయన బాధను ఎందుకు భరించాలంటే ప్రతి దానికి కూడా ఆయన చెల్లించాల్సిన వేళ అంటే సంపూర్ణంగా చెల్లించాలి. ఆయన ఎందుకు ఆయన ఒంటి మీద గాయాలు ఉన్నాయనంటే, వాస్తవానికి ఆదాము తప్పు చేసినప్పుడు మనం ఏమయ్యాం? ఆత్మలో జీవాన్ని కోల్పోయాం, నీతిని కోల్పోయాం. ఆ రెండోది ఏమైంది? నీ నిమిత్తం నేల చెప్పించబడింది. 2 విషయాలు చెప్పండి. ఒకటి ఏం జరిగింది? మనం పాపులుగా చేయబడ్డాం. రెండోది ఏంటి? నేల ఏమైంది? నేల అంటే ఏంటి? భూమేనండి. భూమి ఏమైంది? తాకేశారు, చెప్పించబడింది. ఇప్పుడు నేను ఎలా అంటాను? ఇప్పుడు నేల చెప్పించబడింది అంటే శరీరం ఏమైంది? శరీరాన్ని దేంతో చేశాడు? నేల మట్టిని తీసి నరిమి చేశాడు, అంతే కదా? అంటే ఇప్పుడు మన శరీరం కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే? మట్టి నుండి, నేల నుండి వచ్చింది. ఇప్పుడు నేల చెప్పించబడింది, శరీరం ఏమైంది? చెప్పించబడింది. అందుకే దీనికి రోగాలు ఏం చేస్తున్నాయి? మాటికి వచ్చేస్తున్నాయి అన్నమాట. రమ్మనకపోయిన ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇది దానికి ఏంటి? ఫ్రెండే. చూడండి, ఆ శాపానికి లోనే ఉంది అన్నమాట ఈ శరీరం. అయితే ప్రభు అన్నాడు ఏంటనంటే, మనం దేవుడితో కలుగున్న సంబంధాన్ని కోల్పోయాము, అలాగే ఆశీర్వాదాన్ని కూడా ఏమైపోయాం? పోగొట్టుకున్నాం. అయితే ప్రభు స్తోత్రం, రెండింటిని కూడా దేవుడు రీస్టోర్ చేయడానికి ఆయన ఏమయ్యాడు? మొట్టమొదటి మనం నీతిమంతులుగా చేయాలనుకున్నాడు. రెండవది ఏంటంటే ఈ శరీరాన్ని కూడా ఆయన ఏం చేయాలనుకున్నాడు? బాగుపరచాలనుకున్నాడు. చూడండి, అంటే ఈ శరీరం కూడా బాగుపరచడం మనకు కావాలొద్దా అండి? ఈ శరీరం బాగుపరచబడాలా వద్దా? బాగుపరచబడాలా. దాన్ని చేయడానికి ఆయన ఒంటి మీద ఏమున్నాయి? గాయాలు ఉన్నాయి. ఆయన ఆ బాధను భరించాడు. నేను ఎలా అన్నాను ఏంటంటే, మన రోగాలన్నిటికీ కూడా విడుదల ఇవ్వడానికి ఆయన అర్పించబడ్డాడు. చాలా మంది ఇది నమ్మాలా ఏంటనంటే, పేతురు గారు రాసిన పత్రికలో కొంతమంది ఏంటనంటే నమ్మకపోవడం ద్వారానే ఆ కార్యాన్ని చూడలేని వారిలో కొంతమంది ఉన్నారు. పేతురు గారు రాసిన పత్రికలు మాట చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:24 చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:24 చివరి మాట చదవండి. చివరి మాట, ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత పొందితిరి. ఒకసారి అందరం కూడా మాట 2 సార్లు చెప్తాం. ఆయన అక్కడ ఏమన్నదంటే మీరు స్వస్థ అన్నారు కదా, మీరైన చోట నేను అని పెట్టి మనం అందరం చెప్తాం. ఓకే, ఆయన పొందిన గాయాల చేత నేను స్వస్థత పొందితిని. మరి ఇంకోసారి మీరు చెప్పండి. ఆయన పొందిన గాయాల చేత నేను స్వస్థత పొందాలి అని ఉందా? మీరు మరి చెప్పిన నన్ను ఫాలో అవుతారు కదా. ఆయన పొందిన గాయం చేత స్వస్థత పొందాలి అని ఉందా? నొందిది మీద ఉంది. ఇప్పుడు ఎప్పుడు కూడా చదివినప్పుడు ఏంటనంటే అలా ఉందో లేదో కూడా చూసుకోవాలి మీరు. అదేనండి, ఆయన పొందిన గాయం చేత మీరు స్వస్థత నొందితిరి. నొందాలి కాదు, నొందారు. అంటే ఇది ఎప్పుడు జరిగింది? ఎప్పుడైతే శిలువ మీద ఆయన అర్పించబడ్డాడో అప్పుడే మన రోగాలన్నిటికీ ఏమైంది? వెల చెల్లించినాడు. ఆల్రెడీ దానికి పేమెంట్ చెల్లించబడింది. ఫోన్ పే ఆల్రెడీ అయిపోయింది అనమాట. చూడండి, ఆల్రెడీ వెల చెల్లించబడితే నేను ఎలా అంటాను ఏంటనంటే,
నువ్వు దాని విషయంలో ఏం చేయాలా? ఒకటే ఒప్పుకో, ఏమని? ఆయన పొందిన గాయం చేత నాకు స్వస్థత కలిగింది కాబట్టి నేను ఇప్పుడు ఎవరు? నేను స్వస్థత పొందానని ఎంచుకోను. ఎప్పుడైతే దీన్ని మీరు అలా ఎంచుకుంటున్నారో అప్పుడు ఈ శరీరం ఏం చేస్తుంది తెలుసా? ఏదైతే జీవం పేమెంట్ జరిగిపోయిందో దాన్ని ఇది ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, బేబీ గారు ఉన్నారండి. ఇప్పుడు ఆవిడికి 20,000 అప్పు ఉంది, దానికి వడ్డీ 20,000 ఉంది, మొత్తం ఎంత? 40. ఇప్పుడు 40,000 కూడా తన కుమారుడైన ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి ఫోన్ పే చేసేసారు. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి. ఇప్పుడు ఈవిడ ఏం చేయాలా? పొద్దున్నే లేచి మళ్ళా పనికి వెళ్ళిపోయి మరలా జీతం తెచ్చుకొని ఈవిడ మళ్ళా పక్కన పెడుతుంది అనుకోండి. దీనికి ఆ జీతం తీర్చడానికి ఇప్పుడు పెడుతుంది అనుకోండి. ఇప్పుడు ఏం నమ్మలేదు, ఆ ఫోన్ పే చూడలేదు. ఈవిడ చేసేదంతా కూడా వాళ్ళ అబ్బాయికి చెప్పింది అనుకోండి. ఏమంటాడు? మమ్మీ ఆల్రెడీ నేను ఏం చేసేదాను, ఫోన్ పే చేసేదాను, నువ్వు మరలా ఎందుకు పక్కన పెడుతున్నావు? ఆయన అడుగుతాడు, ఎవరు? సత్యనారాయణ గారు, ఏంటి నువ్వు రోజు అలా పక్కన పెడుతున్నావు పనికి పోయి అని అడుగుతాడు. ఎందుకు? మరి తీర్చాలి కదండి 40,000 అని అంటుంది. ఈరోజు అలా అయిపోయింది. ఆ వెలను నువ్వు నమ్మాలి. చూడండి, జ్వరానికి వేల చెల్లించబడింది, తలపోటుకి కూడా. తలపోటుకి ఏ టాబ్లెట్ వేసుకోవాలి? అది మీరు మర్చిపోదు కాక, మీకు గుర్తుంటుంది కాక. తలపోటు కూడా వేల చెల్లించబడి నాకు రాదేక. ఎందుకు? ఇప్పుడు ట్యాబ్లెట్ గుర్తుంది అనుకోండి, నాకు తలపోటు వచ్చినప్పుడు ఏం చేయాలనుకుంటారు? ట్యాబ్లెట్ వేసుకోవాలి. కాబట్టి జ్వరానికి ఏ టాబ్లెట్ వేసుకోవాలి? మర్చిపోయాం. ఎందుకు? జ్వరం రాదు అని దాంట్లోకి వెళ్ళండి. చూడండి, ఇంకా టాబ్లెట్ వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. ఏంటి? ఒకవేళ వస్తుంది, వస్తే వేసుకుందాం. ఎంత అవిశ్వాసం ఎందుకు? నేను ఎలా అంటాను, నమ్మండి. ఏంటనంటే ఆ టాబ్లెట్ మరలు వేసుకోకుండా ప్రభు నన్ను నడిపిస్తాడు అని నువ్వు నమ్మండి. నమ్మితే దాన్ని చూస్తాను, అంతే కదండి. మీరు అలా గుర్తు పెట్టేసుకున్నారు అనుకోండి, ఏదో ఉంటుంది అనమాట. ఇప్పుడు జ్వరానికి ఏ టాబ్లెట్లు ఇచ్చారో అవన్నీ రాసేసుకుని, తలపడికి ఏమి ఇచ్చారో ఆయన రాసుకుని మీరు పెట్టుకున్నారు అనుకో. ఎప్పుడైనా జ్వరం తీసి ఏం చెప్తారు? డాక్టర్ గారికి చెప్తారనమాట. అట్లా ఉండకూడదు. నమ్మితే దాంట్లోకి ఏం చేస్తాం? ప్రవేశిస్తాం. ఈరోజు ఏంటంటే నమ్మలేని వారికి ఉన్నారనమాట. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందారు అని అంటే రోగాలు మన మీద పడాలన్నా పడకూడదన్నా? పడకుండా మరి ఎందుకు పడుతున్నాయి అని చెప్పండి. ఇప్పుడు పడకుండా వేళ చెల్లించాలా? చెల్లించాడు. రోగాలకు వేళ చెల్లించాలా? చెల్లించాడు. మరి ఇంకా రోగాలు ఎందుకు వస్తున్నాయి? నమ్మకంటారా? నమ్మకం లేకంటారా? చెప్పండి. వాళ్ళు ట్రై చేయండి. అట్లా ట్రై చేయాలి. ఎప్పుడు కూడా ఏంటాలంటే మీ అభిప్రాయం ఏమన్నా చేయాలబ్బా? తెలియాలా? ఏమో ఎన్ని సంవత్సరాల నుంచి కూడు కట్టుకున్న ఆలోచనలు ఎన్నో ఉంటాయి. అవన్నీ ఏమో వాళ్ళ వాక్యం చేత అంతే నరికేయబడాలంటే అంతే. మీరు నమ్మని ఏంటంటే ఆయన పొందిన గాయం చేత నాకు స్వస్థత. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే సంతోషగానమే. ఒకసారి చదవండి లేవ్యాకాండము 9:24. లేవ్యాకాండం 9:24. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడి. చూడండి, ప్రభు చెప్తున్నారు ఏంటి? యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ఆయన కాల్చబడ్డదాన్ని ప్రజలు చూసి ఏం చేస్తున్నారంట? ఉత్సాహధ్వని చేస్తున్నారు. ఉత్సాహధ్వని ఎలా ఉంటుంది? ఒకసారి ఉత్సాహధ్వని చేయండి. పాస్టర్ గారు అసలు ఏం చెప్పారు అన్నట్టు ఉన్నారు. ఉత్సాహధ్వని అంటే ఏంటి? పాటలు పాడి దేవుని తెలుసు. ఒకరికే తెలుస్తుంది, అది ఇంకెవరో తెలియదా? నాకు ఉత్సాహధ్వని అంటే ఏంటాక? మీకు సంతోషం ఎక్కువైపోయింది. ఇప్పుడు సంతోషం ఎక్కువైపోతే ఏం చేస్తారు? అమృత చెట్టు ఏం చేస్తారు? గంతులు వేస్తారా?
వేస్తారా ఇరా? చూడండి, సంతోషం పెరిగితే గంతులు వేస్తాం, సంతోషం పెరిగితే కేకలు కూడా వేస్తాం. ఆ కేకలు వేసినోడికి అర్థమవుతుంది తప్ప ఎన్నోడికి ఏమో పిచ్చి కేకలు ఉంటాయి. నేను ఎలా అంటాను ఏంటంటే, నీ సంతోషం పెరిగితే ఏమో ఉత్సాహాలంటే అర్థం ఏంటంటే కేకలు వేస్తాం, అంత సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎందుకంటే సంతోషం లోపల దాచుకోలేం కదా. ఇప్పుడు బాధనైనా సంతోషాన్ని అయినా ఎక్కువ రోజులు ఏం చేయలేం, దాచుకోలేం. కొంతమంది ఎలా ఉంటారంటే ఇంటికి వెళ్తే చాలు మొత్తం అంత తిప్పేస్తారు అనమాట. కళ్ళలోంచి తిప్పేస్తారు, రోడ్లోంచి తిప్పేస్తారు, తిప్పేసి ఏం చెప్తారు, ఇదేంటి నా పరిస్థితి, ఇలా అయిపోయిందండి, అలా అయిపోయిందండి, ఇలా జరిగిందండి, అలా జరిగిందండి, ఆడేంటి ఇలాగండి, అలాగండి, అలాగండి, ఇవన్నీ ఇప్పేస్తారు అనమాట. అంటే లోపల దాచుకోలేరు. నేనే కూడా ఇలా అన్నాను ఏంటంటే, మనం సంతోషించడానికి ఉత్సాహగానాలు చేయడానికి ఆయన ఏమయ్యాడంట, ఆయన మీద అగ్ని పడింది. ఆ అగ్ని పడ్డాను నువ్వు చూడు, చూస్తే నువ్వేం చేయాలి, మరలా దాని గురించి ఆలోచించి. ఎందుకు వాళ్ళు సంతోషిస్తున్నారని అంటే, ఏదైతే దేవుడు మా మీద కోపం ఉన్నాడో ఇప్పుడు మా మీద దేవుడు ఎలా ఉన్నాడు, కోపంగా ఉండడం. ఒకప్పుడు దేవుడు నా మీద ఎలాగైతే దీవెన చూపించాడు, ఇప్పుడు నా మీద అలాగే చూపిస్తాడా అనేది ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైపోయిందో వెంటనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగిరి గంతులు వేస్తున్నారంటే, ఎగిరి సంతోషిస్తున్నారండి. మీరు అట్లాగే ఆనందించుతారు కాదు. మీ భారములన్నీ కూడా కొట్టివేయబడ్డాయి, మన అపరాధాలన్నీ కొట్టివేయబడ్డాయి, మన అవిధేయత ఏదైతే మన ఊహల ద్వారా, ఏదైతే మన చేత ద్వారా, వీటన్నిటికీ కూడా ఏం చేసేసాడు ఆయన, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలములకు సంపూర్ణంగా చేశాడు. చేస్తాడు కాదు, చేశాడు. ఇట్ ఈస్ ఓవర్, ఇట్ ఈస్ కంప్లీటెడ్, ఇట్ ఈస్ ఫినిష్. ఆ ఫినిష్ వరకు నువ్వు నమ్మితే ఎలా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. ఇందాక అన్నాను కదా, ఫోన్ పే అయిపోయిందని నమ్మితేనే ఎలా ఉంటాం అంతే కదా. అది ఇంకా అలా తిరుగుతుంది అనుకోండి, ఏంటి అంటే ఇంకా పెండింగ్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం. కానీ ప్రభు ఆల్రెడీ ఏమైంది, సక్సెస్ఫుల్, పేమెంట్ సక్సెస్ఫుల్. కాబట్టి దాన్ని నమ్మండి, ఖచ్చితంగా మనం ఎలా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. ఈ రోజుల్లో ఇది నమ్మకపోవడం ఏం చేయలేకపోతున్నాడు అంటే ఇంకా రోగగ్రస్తులుగా అంటున్నాడు. ఏ తెగులో నీ గోడాలను ఏమన్నాడు, సమీపించదు అన్నాడు. ఈరోజు ఎందుకు సమీపిస్తున్నాయని అంటే వారు వాక్యాన్ని నమ్మి జీవించుకోరు. కొరింథీయులకు రాసిన పత్రిక అలా ఉన్నారు. మీలో కొంతమంది రోగులుగా ఉన్నారు, కొంతమంది బలహీనంగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మీరు ఈ శరీరాన్ని ఏం చేయట్లేదు, ఆయన శరీరము నలగొట్టబడిందని మీరు నమ్మితే ఖచ్చితంగా మనం ఇంకా వాటి గురించి ఏం చేయం, ఆలోచించడం మానేసి ఉత్సాహగానం చేస్తాం, విజయధ్వని చేస్తాం, జయగీతము పాడతాం. కొంతమంది పాటలు పాడమంటే వెనక నుండి వాళ్ళకి గంటాలన్నమాట. ముందుకు వెళ్ళండి, ఒక పాట పాడండి, లేకపోతే 2 పాటలు పాడండి, వెనకకి అంటారు. నేను ఎలా అంటాను, ప్రభు ఏంటి నీకు అర్థమైతే ఎవరు నేను గంటక్కడ నువ్వు వచ్చేస్తాను అంతే కదా. పాటలు పాడాలంటే ఏముండాలి, మంచి స్వరం ఉండాలా. ఎవరి గురించి అంటే మనం పాడుతుంటా, ఇక్కడ ఉన్న వాళ్ళని నా పాట చేత, నా మధుర గానాల చేత ఎగిరి గంతులేసి చేయలే, లేదు లేదు, నేను పాడేది ఎవరు కొరకు,